హలో సార్. చెప్పండి సార్. నిన్ననే సార్ నాకు ఇచ్చిన వర్క్ అంతా నేను కంప్లీట్ చేశాను కదా, నిన్నే అంతా తిరిగేసి వచ్చాను సార్. మళ్ళీ ఇవాళ లేదు సార్, నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను సార్. నిన్నే మీరు చెప్పిందంటే నేను నిన్ననే ఆ వర్క్ అంతా నేను కంప్లీట్ చేసేదాన్ని సార్. ఇప్పుడైతే నా వల్ల కాదు సార్. వీళ్ళు ఇచ్చే ముష్టి 5,000కి మొత్తం పని నాతోనే చేపిస్తూ ఉన్నా. ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని తేజ, మా సూపర్వైజర్ ని. ఒక్కటే ఆయన ఇచ్చే ముష్టి 5,000కి ఒక్కటే వర్క్ చెప్తున్నాడు. మంచి వాళ్ళకైతే కొంచెం వాళ్ళు చెప్పినట్టు వినొచ్చు, కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ లేని వానికి నేను అస్సలు చెయ్యే బుద్ధి అవ్వట్లేదు. ఈ జాబే వదిలేద్దాం అనిపిస్తుంది. అవునా? ఒకసారి బైబుల్ తీసి చదువు. 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తుందో. ఒక్క నిమిషం తేజ, చదువుతా. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి. వాక్యం చెప్తుంది కదా, మంచి వాళ్ళకే లోబడి ఉండడం కాదు కానీ ముష్కరులకు కూడా లోబడి ఉండాలనే కదా చెప్తుంది. వక్రబుద్ధి కలిగిన వారికి కూడా మనం మంచి చేయాలనే కదా చెప్తుంది. అవును అవును తేజ, కరెక్టే. ఒక్క నిమిషం, ఆయన ఎందుకో ఫోన్ చేస్తున్నాడు. హలో సార్. ఓకే సార్, సారీ సార్. ఓకే సార్, రేపు కంపల్సరీ మీరు చెప్పిన వర్క్ అంతా రేపు చేస్తాను సార్. రేపు అంతా కంప్లీట్ చేసేసుకుంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజమే తేజ, వాక్యం రోజు చదువుతా కూడా ఆ వాక్యాన్ని పాటించకుండా మనం ఉంటాము. అవును, నేను ఇప్పుడు చాలా తెలుసుకున్నాను.